చూడరా నిత్యమ్మా. ఉమ్, ఎంత దజ్జాగా కూర్చొని తింటుందో. అక్కడేమో మా చెల్లేమో వేస్తా ఉంది గారెలు. ఓయ్, ఇదే నీ పుట్టిల్లు అనుకున్నావా? ధీమాకొచ్చి కూర్చోను. వెళ్ళి పని చెయ్యి. మీ అందరికీ తెలియదు కదా, ఇది నా పుట్టిల్లు. మా ఆడబిడ్డ, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, నేను దాని అన్నయ్య వాళ్ళ వైఫ్. అందుకే ఇంత స్వతంత్రంగా ఉంటున్నా ఈ ఇంట్లో. దా మా ఇల్లు చూపిస్తా. చూపించు. ఏ నాకు ఇష్టమైన బెల్లం గాలి వేస్తుంది మా వదిన. వీళ్ళిద్దరూ తినేమో మా చెల్లి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాం, తనేమో నేను చేసుకున్నా, నేనేమో వీళ్ళ అన్నయ్యని. నాకు ఇవన్నీ చెప్పడం తెలియదు. ఇట్లా ఏమంటారంటే కొండ మార్పిడి. ఓకే, ఇవన్నీ కాదు, కొండ మార్పిడి. ఓకే, తన పుట్టిల్లు ఇదే, మా చెల్లి అత్తారిల్లు ఇదే. ఇక్కడే నేను కూర్చొని అన్నం తినేదాన్ని. ఇదే చిన్న ఇల్లే మాది, కానీ మా అందరికి సరిపోద్ది అనమాట. ఆ రోడ్డు మీద నేను తొక్కుడు బిళ్ళ ఆడేదాన్ని అక్కడ. ఎక్కడ సాయి? లైన్ గీసుకొని అక్కడే రోడ్డు మీద ఆడుకునే ఆ రోడ్డు మీదనే తొక్కుడు బిళ్ళ ఆడుకుని ఇక్కడే పెరిగావా? అవును, ఈ సందంతా మాదే. ఇగో, మా అల్లుడు పుట్టినప్పుడు కూడా మా అల్లుడిని, నా మేనగోళ్ళని కూడా ఇదే చూసుకునేది చిన్నప్పుడు. అందుకే వీళ్ళందరికీ బాండింగ్లు బాగా ఎక్కువ ఎందుకు ఉంటాయి అనుకున్నారు? ఇందుకే దగ్గర సంబంధం కదా మాది బాగానా. అందుకని వాళ్ళిద్దరూ అసలు గోదరగడ్డ తీసుకెళ్ళి అది చేసుకునే వాళ్ళం ఇద్దరం. మా అల్లుడు మా అల్లుడు. అందుకే మా చెల్లి తిను ఎప్పుడు కూడా చాలా సరదాగా ఉంటారు. చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ అన్ని పట్టించుకోరలే. ఇంకేం చెప్పాలా సాయి నువ్వు? మొత్తం మీరే చెప్పేశారు కదండి, గోదరగడ్డకి వెళ్తానండి.